రైట్ తెలంగాణలో పలు వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను షేర్ చేశారు నేరగాళ్లు. ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్లు పంపారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటున్నారు సైబర్ నిపుణులు. తెలంగాణలో పలువురు మంత్రుల వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను షేర్ చేశారు నేరగాళ్లు. ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్లు పంపారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటున్నారు సైబర్ నిపుణులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్. తెలంగాణలోని పలువురు మంత్రులు అలాగే పలు మీడియా గ్రూపులను హ్యాక్ చేయడం జరిగింది సైబర్ నేరగాళ్లు. ఆధారు అప్డేట్ చేసుకోవాలి అంటూ ఎస్బీఐ బ్యాంక్ పేరు మీద ఈ యొక్క మెసేజ్లు అనేవి అన్ని గ్రూపులకు కూడా పంపించడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రమాదకరమైనటువంటి ఏపీకే ఫైల్స్ను పంపించి ఆ లింక్స్ను ఓపెన్ చేసి ఈ యొక్క ఆధార్ కార్డు డేటా డీటెయిల్స్ అనేవి కూడా అప్డేట్ చేసుకోవాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అవి ఓపెన్ చేసిన వెంటనే కొన్ని ఓటీపీలను పర్సనల్ అకౌంట్కు పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత పూర్తిగా బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేసి అందులో ఉన్నటువంటి నగదు మొత్తాన్ని కూడా చోరీ చేసేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అలర్ట్గా ఉండాలి అంటూ కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ తెలియజేస్తూ ఉన్నారు. ప్రమాదకరంగా మారినటువంటి ఏ గ్రూప్స్ను కూడా ఓపెన్ చేయొద్దు, వాటి నుంచి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఏపీకే ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దు, అవి చాలా ప్రమాదకరం అంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒకవైపున తెలంగాణ మంత్రులకు సంబంధించినటువంటి మీడియా గ్రూపులు అలాగే కొన్ని వ్యక్తిగత ఖాతాలు అనేవి కూడా హ్యాక్ గురవడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసలు హ్యాకింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు హ్యాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ ద్వారా వీటికి సంబంధించినటువంటి మూలాలను కూడా ప్రస్తుతం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపున మంత్రుల గ్రూపులతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నటువంటి గ్రూపులు సైతం హ్యాక్ గురవుతున్నాయి. ఎవరైనా ఒక మీడియా ప్రతినిధి ఒక గ్రూప్ వ్యక్తిగత ఖాతాను హ్యాక్ చేసిన తర్వాత తను ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా గ్రూప్కు కూడా ఆ యొక్క మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫార్వర్డ్ చేసి ఎస్బీఐ ఆధార్ కార్డు అప్డేషన్ పేరుతో ఈ యొక్క వివరాలు అనేవి ఈ మెసేజ్లు అనేవి కూడా ఫార్వర్డ్ అవుతున్నాయి. అందులో ఒక ప్రమాదకరమైనటువంటి ఏపీకే ఫైల్స్ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ లింక్స్ను ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయకపోతే మీ యొక్క ఖాతాలు అనేవి పూర్తిగా బ్లాక్ అయిపోతాయి అంటూ కూడా హెచ్చరికలతో కూడినటువంటి ప్రమాదకర ఏపీకే ఫైల్స్ను కూడా పంపించి బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి గ్రూప్స్ నుంచి ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోయి ఆ ఏపీకే ఫైల్స్ను ఓపెన్ చేయొద్దంటూ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో తిడితేనే పదవులు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అనే పేరు, కులం తనకు డీసీసీ అధ్యక్షుడి పదవి రాకుండా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కూడా కానివాడు కూడా డీసీసీ అధ్యక్షుడు కావచ్చని ఆయన అన్నారు. సీనియారిటీ, తన సర్వీస్ ఎందుకు పనికిరాలేదని, ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి కులం డీసీసీ అధ్యక్ష పదవికి అడ్డైతే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని, పార్టీ లైన్ దాటకుండా పనిచేయటం కోమటిరెడ్డి నేర్పారని, అదే పద్ధతిలో తాను ఫాలో అవుతున్నానని అన్నారు. నియోజకవర్గం మొత్తం నా పేరు డీసీసీకి ఓకే అన్నారని, అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గుమ్మల మోహన్ రెడ్డి. నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పి
పక్కన నకరెక్కలు నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోహన్ అయితే మంచికైనా చెడుకైనా నల్గొండ ఎట్టుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అనుచరుగా పేరు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా గానీ మళ్ళా ఇంతసేపు ఉన్న కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుంటే మీరు చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగోలు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బ్యాండ్ పార్టీ కూడా కష్టపడాలన్నట్టు ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరూ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year ఇది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? రైట్. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, డిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి నుండి కూడా డిసిసి అధ్యక్ష పదవిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి ఆశిస్తున్న నేపథ్యం అయితే ఉంది. తప్పనిసరిగా తనకే డిసిసి అధ్యక్ష పీఠం వస్తుందని చెప్పేసి కూడా మొదటి నుండి కూడా అతను భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాకపోతే నిన్న అనూహ్యంగా కూడా ఉన్న కైలాస నేతను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం ప్రకటించడంతో మాత్రం గుమ్మల మోహన్ రెడ్డి అనుచరులు మాత్రం కంగుతున్నారని చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించేసి మోహన్ రెడ్డి మాత్రము తీవ్రమైనటువంటి వేదనకు గురయ్యారు. తమ నాయకుడికి తప్పనిసరిగా వస్తుందని చెప్పి మేము భావించాము, కానీ ఈ విధంగా కాకుండా వేరే పర్సన్ కి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి కూడా మోహన్ రెడ్డి అనుచరులు మాత్రము కొంత వీరంగా సృష్టించిన నేపథ్యం అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి మంత్రితో తాడోపేట తేల్చుకోవాలని చెప్పేసి కూడా గుమ్మల మోహన్ రెడ్డి యొక్క అనుచరులు మోహన్ రెడ్డికి సూచించిన పరిస్థితి ఉంది. కాకపోతే మొదటి కూడా మోహన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీర విధేయుడుగా ఉన్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి అనుచరుడుగా కూడా ఆయన పేరు అనేది ప్రస్తావించబడింది. ఇదే సమయంలో అధిష్టానం కూడా మొట్టమొదట మోహన్ రెడ్డికి రాష్ట్ర అతను దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ముఖ్యము, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం తన లక్ష్యం అని చెప్పేసి కూడా తప్పనిసరిగా అధిష్టానం కూడా ఈ విషయంపై దృష్టి సారిస్తుంది, తనకి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి కూడా అతను భావించాడు. అదేవిధంగా దీనికి సంబంధించేసి ఏఐసిసి పరిశీలకులు వచ్చి కూడా డిసిసి అధ్యక్షుడు ఎంపిక సంబంధించేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయ నేపథ్యం. దాంట్లో కూడా మోహన్ రెడ్డి చెప్పే విషయం ఏంటంటే అన్ని నియోజకవర్గాలు అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు సంబంధించేసి కూడా పేర్లు సూచించారు. కానీ అధిష్టానం మాత్రము ఈ విధంగా తనను కాదని వేరే వ్యక్తిని ఏ విధంగా ఎంపిక చేసింది అనే విషయాన్ని కూడా అతను ప్రస్తావించిన పరిస్థితి. అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని చెప్పి అధిష్టానం భావించిన నేపథ్యంలో అంటే రెడ్డి కులస్తుడిగా తను పుట్టడం తను తప్పైందా, తను ఉండటమే తను తప్పైందా అని చెప్పేసి కూడా అతను భావించిన నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు కూడా డిసిసి అధ్యక్ష పదవికి సంబంధించేసి అంటే చాలా మంది అంటే ఈ అధిష్టానం ఎంపిక చేసిన ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పర్సన్ ని కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి అధ్యక్ష పదవి కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధంగా చేయడం వల్ల పార్టీకి తీర నష్టమే జరుగుతుందని చెప్పి కూడా అతను హెచ్చరించిన నేపథ్యం. చాలా మంది కూడా ఇప్పుడు పార్టీకి సంబంధించి అధికారంలోకి ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పార్టీకి సంబంధం అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు అందరూ ఎక్కిస్తున్నారు. దాదాపు 20 కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకే ఇచ్చిన పరిస్థితి నేపథ్యం ఉంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి కష్టపడే వ్యక్తులకు మాత్రము అధిష్టానం మాత్రం మొండిచి చూపిస్తుందని చెప్పి కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో మరో వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి తన సంబంధించేసి తన యొక్క నాయకుడైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే వెంటనే తనకు వస్తుంది అని చెప్పేసి కూడా అతను వ్యాఖ్యానించిన నేపథ్యం ఉన్నది. ఒక్క సెకండ్ చాలు అతను నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం. కాకపోతే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మొదటి నుంచి ఒక విషయం చెప్పేవాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటూ పోవాలని చెప్పాడు కాబట్టి తాను ఆ విధంగా ఉంటున్నా అని చెప్పేసి కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యం ఈ పార్టీ నుంచి వ్యతిరేకంగా వచ్చి అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ పెత్తనం చెలాయిస్తే మాత్రము మేము చూస్తూ సాగించము, పార్టీకి నష్టం చేసే పనులు చేపడితే మాత్రము వాళ్ళు టైం కొట్టడానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మోహన్ రెడ్డి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికైనా సరే అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా అతను చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రం తనకే ఇవ్వాలని చెప్పేసి కూడా అతను ఒక రకంగా చెప్పకనే చెప్పాడని చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ఆర్టీసీ చైర్మన్ పదవి తనకే కావాలి. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇద్దరు ఎంపీలు అయితేంది, అదేవిధంగా 6 ఎమ్మెల్యేలు అయితేంది, వీరందరూ కూడా తనకే సపోర్ట్ చేయాలి, తప్పనిసరిగా కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకి ఇవ్వాలని చెప్పేసి కూడా అతను చెప్పిన పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వకపోతే మాత్రము ఒక రకమైనటువంటి విషయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తేటగలం అవుతుంది. ఎందుకంటే మోహన్ రెడ్డి అనుచరులు కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ పోతున్నారు. ఎందుకంటే అధ్యక్ష పదవి మీకు ముందే మా నాయకుడిగా వస్తుందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ అధిష్టానం తనకి ఇవ్వకుండా వేరే పర్సన్కి ఇవ్వడం వల్ల మాత్రం మోహన్ రెడ్డి అనుచరులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి అనుచరుల మాట వినాలని భావించారు. కాకపోతే గుమ్మల మోహన్ రెడ్డి మొదటి కోమటిరెడ్డి మంత్రి యొక్క అనుమతి కోసము, అదేవిధంగా అతని నుంచి వచ్చే సమాధానం కోసం ప్రజెంట్గా మాత్రం ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. నేటితో స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కోరారు దానం నాగేందర్. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. నేటితో స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కోరారు దానం నాగేందర్. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. బాబా సేవల్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు కొనియాడారు. సత్యసాయిబాబా ఒక లక్ష్యం కోసం అవతరించారన్నారు. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారన్నారు. సత్యం, ధర్మం, అహింస, శాంతితో కొత్త అధ్యయనానికి సత్యసాయిబాబా శ్రీకారం చుట్టారన్నారు. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగినారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు, కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న
అనంతపురం జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసులో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ సాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 నిర్మాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణ తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయి బాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐబొమ్మ బంద్ అయినా మిగతా పైరసీ వెబ్సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మార్చుకోవడం లేదు. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే సినిమాలు మూవీ రూల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే, 12A రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాబు సినిమాలు మూవీ రూల్స్ లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్ నుంచి క్యామ్ కార్డు ద్వారా సినిమాలను రికార్డ్ చేసి వెబ్సైట్లో పెట్టారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీవారి భక్తులకు 2019 నుంచి 2024 వరకు 48.76 కోట్ల లడ్డూలను టీటీడీ తయారు చేసి విక్రయించింది. అందులో బోలేబాబా వారి అనుబంధ సంస్థల నుంచి సేకరించిన కల్తీ నెయ్యితో 20.01 కోట్ల లడ్డూలను తయారు చేసినట్లు సిబిఐ సిట్ దర్యాప్తులో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యిని సరఫరా చేసేందుకు ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఆంధ్రాకు చెందిన వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగా డైరీ కంపెనీలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థలు టీటీడీకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ పదార్థాలు, రసాయనాలు, ఫామాయిల్, పాప్కార్న్ ఆయిల్ ఉన్న నెయ్యిని టీటీడీకు సరఫరా చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది. ఈ సంస్థల నుంచి టీటీడీ 250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల నెయ్యితో కల్తీ జరిగినట్లు సిట్ గుర్తించారు. దాదాపు 40% లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు సిట్ బృందం దర్యాప్తులో తాజాగా గుర్తించారు. శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఇందుకోసం 12,000 నుంచి 13,000 కేజీల నెయ్యిని వినియోగిస్తారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో లడ్డూల తయారీకి రోజు 40% కల్తీ నెయ్యిని వినియోగించారు. కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలనే భక్తులకు పంపిణీ చేశారు. తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో
ధర్మకర్తల మండలి అధికారులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడ్డారు. శ్రీవారి క్షేత్రాన్ని ధనార్జన కేంద్రంగా మార్చుకొని భక్తులకు కల్తీ లడ్డూలను సరఫరా చేసిన హిందూ భక్తుల మనోభావాలను భారీగా దెబ్బతీశారు. సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇదే విషయాన్ని తమ దర్యాప్తులో గుర్తించింది. సరఫరా చేసే సంస్థలను ప్రోత్సహించి భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. త్వరలోనే మరిన్ని వైసీపీ ప్రభుత్వం తిరుమలలో చేసిన అక్రమాలు వెలుగులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఎన్కౌంటర్ ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ బంద్ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నైట్ హాల్ట్ సర్వీసులు, మార్మూల ప్రాంతాల సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. పాడేరు డిపో మేనేజర్ పి శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మావోయిస్టుల శాంతి దినోత్సవం కారణంగా పాడేరు డిపో నుంచి పూర్తిగా కొన్ని సర్వీసులు రద్దు చేయడం జరిగింది. కొన్ని సర్వీసులను ట్రిప్పులు కట్ చేయడం జరిగింది. రద్దయిన సర్వీసుల్లో ముఖ్యంగా పాడేరు నుండి భద్రాచలం, పాడేరు నుండి డొంకరాయి, పాడేరు నుంచి రంపచోడవరం సర్వీసు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి యొక్క మేము తీసుకుంటూ వారి యొక్క అనుమతి మేరకు ఈ పాడేరు నుండి చింతపల్లి దాటి ఆపరేట్ అయినటువంటి సర్వీసులన్నింటినీ కూడా చింతపల్లి వరకు మాత్రమే ఆపరేట్ చేయమని వారు ఆదేశించారు. వారి ఆదేశాలను పాటిస్తూ చింతపల్లి వరకు మాత్రమే ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా ముంచింగిపుట్టు దాటి పాడేరు నుండి వెళ్ళే సర్వీసులన్నింటినీ కూడా ముంచింగిపుట్టు వరకు మాత్రమే ఆపరేట్ చేయమని పోలీసు వారి యొక్క ఆదేశాలు ఉన్నాయి. వారి యొక్క ఆదేశాలను పాటిస్తూ అటువైపు కూడా కట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాడేరు అరకు వైపు చూసినట్లయితే గుంటసీమ మరియు లోతేరు సర్వీసులను కూడా ట్రిప్పులు క్యాన్సిల్ చేసి మెయిన్ రోడ్డులోనే తిప్పడం జరుగుతున్నది. ఈ యొక్క మొత్తం సర్వీసులు ట్రిప్పుల్ క్యాన్సిలేషన్ వల్ల కానీ లేదా పూర్తిగా సర్వీసులు నిలిపివేయడం వల్ల కానీ సుమారుగా మన డిపోకి పాడేరు డిపోకి సుమారుగా 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. అసాంఘిక కార్యక్రమాలు, శాంతి భద్రతలను అదుపు చేసేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు డ్రోన్లతో నిఘా చేపట్టారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం పెన్నా నదిలో ఎవరికీ అనుమానం రాకుండా పేకాట నిర్వహిస్తున్న డెన్ను డ్రోన్ సహాయంతో గుర్తించి పడవల్లో ప్రయాణించి పేకాట రాయుళ్ల పనిపట్టారు. 12 మంది పేకాట రాయులు, 3 కార్లు, 6 బైకులు, 14 మొబైల్స్, 3 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల పేకాట రాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నెల్లూరు నగరంలో లాడ్జీలు, నిర్మానుష ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో పేకాట రాయులు వారి స్థావరాలను సురక్షిత ప్రాంతమైన పెన్నా నదిని ఎంచుకున్నారు. పేకాట రాయుల ఎత్తులకు పై ఎత్తులు వేసిన పోలీసులు డ్రోన్ సహాయంతో పేకాట రాయులను గుర్తించి పడవలో వెళ్లి వారిని అరెస్టు చేయడంతో పేకాట బాబులు టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తమిళనాడులోని కాంచీపురం ఎంపిక చేసిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విజయ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉండాలని అన్నారు. అధికారంలోకి రాబోయేది మనమే అని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని వెల్లడించారు.
కరూర్ తొక్కిసలాట దృష్ట్యా విజయ్ సభలు సమావేశాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఇవాళ నిర్వహించిన సమావేశానికి కూడా 2000 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే సమావేశం హాల్లోకి అనుమతిచ్చారు. தன்னுடைய வழிகாட்டின்றதுனாலேயே தான் ஆரம்பிச்ச கட்சியினுடைய கொடியில அறிஞர் அண்ணா அவர்களை வச்சவர் எம்ஜிஆர். ஆனா அறிஞர் அண்ணா அவர்கள் ஆரம்பிச்ச அந்த கட்சியை அதுக்கப்புறம் கைப்பற்றினவங்க என்னெல்லாம் பண்றாங்கன்னு நான் சொல்லிதான் உங்களுக்கு தெரியணுமா என்ன? மக்களே, உங்களுக்கு தான் அது நல்லா தெரியுமே. தனிப்பட்ட முறையில எங்களுக்கும் அவங்களுக்கும் எந்த பிரச்சனையும் கிடையாதுங்க. எந்த வாய்க்கா வரப்பு தகராறுலாம் எதுவுமே கிடையாதுங்க. அப்படியே இருந்து போறது இல்லைங்க. தனிப்பட்ட முறையில அவங்களுக்கு வேணா நம்ம மேல வன்மத்தோட இருக்கலாங்க. ஆனா நான் அப்படி கிடையவே